హలో ఆల్ వెల్కమ్ టు హరి మోనికాస్ కుకింగ్ ఛానల్. మనం ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఉస్లీ చూడబోతున్నామండి. పేరు చాలా డిఫరెంట్గా ఉంది కదా, తినడానికి కూడా అంతే డిఫరెంట్గా ఉంటుంది. మేమైతే ఇది బ్రేక్ఫాస్ట్లోకి ప్రిఫర్ చేస్తామండి. మీ ఇష్టం, బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్ కానీ ఏ విధంగా అయినా కూడా సెట్ అవుతుంది. డిన్నర్లో కూడా చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. సో మీరు ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక కడాయి తీసుకునేసి ఒక 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకునేసి వేపుకోవాలండి లో ఫ్లేమ్లో. అవి వైట్గా టర్న్ అవుతాయి అక్కడక్కడ, అంతవరకు మనము వేపుకోవాలి. నెక్స్ట్ అలా పక్కన పెట్టేసి ఇంకో కడాయి తీసుకునేసి మనము హీట్ అయిన తర్వాత ఆయిల్, ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, నెక్స్ట్ పచ్చిశనగపప్పు వేసేసి లైట్గా కలర్ టర్న్ అయిన తర్వాత నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర వేసేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత చిటపటమన్న తర్వాత ఒక 2 ఎండుమిర్చి, కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనము ఒక గ్లాస్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి. ఫస్ట్ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలి ఇందులో ఫస్ట్. నెక్స్ట్ మనము కొంచెం పసుపు, సాల్ట్ యాడ్ చేయాలండి. సాల్ట్ ఇక్కడే యాడ్ చేసుకోవాలి. మనము ఇక్కడే వాటర్లో చెక్ చేసుకోవాలండి. సాల్టీగా ఉంటే మనం రైస్ అంతా కుక్ అయ్యేపాటికి పర్ఫెక్ట్గా సాల్ట్ సెట్ అవుతుంది. మనం ముందుగానే ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు సోక్ చేసుకునేసి హాట్ వాటర్లో రసం తీసి పెట్టుకోవాలండి, ఒక గ్లాస్ నిండాకు. సో 4 గ్లాసెస్ అని చెప్పాను కదా నేను. సో ఇంకా ఈ 1 గ్లాస్ చింతపండు రసం, 3 గ్లాస్ 1 స్పూన్ రసం పొడి అది కూడా యాడ్ చేసేసి అంతా బాయిల్ అయిన తర్వాత మనం రైస్ కూడా యాడ్ చేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఇలా లిడ్ క్లోజ్ చేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అవుతుందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, ట్యాంగీగా అలా. సో ఫైనల్గా రెడీ అయిందండి, అంతే. మనం బ్రేక్ఫాస్ట్లోకైనా, డిన్నర్లోకైనా, లంచ్ బాక్స్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ ఏ విధంగానే చేసుకోవచ్చు. మేమైతే బ్రేక్ఫాస్ట్లోకి ప్రిఫర్ చేస్తాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, అంతే. థ్యాంక్ యూ. నేను కొబ్బరి పొడిని కింద ట్యాగ్ చేస్తాను, చూడండి.